హలో 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 పొట్టి నా కొడుక కుత్త మూసుకో. ఇలా పొద్దు పొద్దున్నే నా మూడు చెడదంగా బాక అర్థమైందా? నమస్కారం సార్, జ్యోతి స్వాగతం. నా పేరు అనురాధ. మీకు ఏ విధంగా సహాయం చేయగలను? ఇంట్రడక్షన్ మంచిగా ఏంటి మేడం? బ్రైట్ ఫ్యూచర్ రా. నమస్కారం సార్, జ్యోతి స్వాగతం. జ్యోతియా మేడం? హలో, జ్యోతి గారండి? రాజు సార్ అనురాధ, చెప్పండి, ప్రాబ్లం ఏమవుతుంది? గుడ్ ఈవినింగ్ మేడం. ప్రాబ్లం చెప్తాం మేడం, ఏనండి? హలో, చెప్పండి సార్, ప్రాబ్లం ఏమవుతుంది? నాది ఇప్పుడు షార్ట్ గా నువ్వు పెట్టి కొట్టినా కూడా పడతలేదు మేడం. సిగ్నల్ ప్రాబ్లం. ఏం పాయింట్ పెట్టావన్నా? సో ఇప్పుడు షార్ట్ గా నువ్వు పెట్టి కొట్టినా కూడా పడతలేదు మేడం. సిగ్నల్ ప్రాబ్లం. ఓకే, మీరు ఇప్పుడు కాల్ చేసినప్పుడు ఇదే నెంబర్ నుండి ప్రాబ్లం అవుతుందా? మేడం మీరు ఇప్పుడు కాల్ చేస్తున్నారు కదా, సేమ్ నెంబర్ నుండి ప్రాబ్లం అవుతుందా? ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ తో చేయకుండా వేరే నెంబర్ తో చేయడానికి మేము తిక్కలలో మేడం. మీరు సిగ్నల్స్ రావట్లేదని చెప్తున్నారు కదా, అందుకే కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను. మేడం నెట్వర్క్ రావట్లేదన్న కొంచెం ఏనండి మేడం చెప్పింది, కంగారు పడమాహన్. Thank you once again. Wish you happy People's Day. మేడం నెట్వర్క్ రావట్లేదన్న కొంచెం ఏనండి మేడం చెప్పింది, కంగారు పడమాహన్ మేడం. సార్, నెట్వర్క్ అంటే సిగ్నల్ పాయింట్ సార్, ఇంటర్నెట్ అంటే డేటా అనుకో. ఓకేనా? మాదే మిస్టేక్ మేడం. బిగినింగ్ మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందండి. మిస్టేక్స్. ఓకే, సారీ మేడం. మరి గేమ్ ఆడినా కూడా సిగ్నల్ ఎందుకని రావట్లేదు మేడం? ఒక మాట చెప్పండి నాకు. ఇంటర్నెట్ రావట్లేదా? ఎస్ మేడం. ఇదే లొకేషన్ లోనే ప్రాబ్లం అవుతుందా? కాదు మేడం, నేనేమో ఏపీలో ఉన్నా, తెలంగాణలో రాట్రా. గుద్దల నమ్ముటే కొడరా. ఇది ఏంది మేడం, ఎక్కడుంటే అక్కడ సిగ్నల్ రాకుండా ఎక్కడో లేదు నాకు ఎందుకు మేడం? నాకు రావట్లేదు చెప్తున్నా మేడం. సార్, మేము కన్ఫర్మేషన్ కోసం అడుగుతాం సార్, ప్రకారం కోసం కాదు. కన్ఫర్మేషన్ ఉంటే ఎక్కడో ఉన్నాడు మేడం, మనకేం సరిపోవట్లేదు మేడం. అక్కడ సిగ్నల్ ఏంది మేడం ఇది టార్చర్? లైఫ్ లో ఎన్నో కోల్పోతున్నా మేడం, ఈ సిగ్నల్ కూడా ఒకటి అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తున్నాం, ప్లీజ్ లైన్. హలో హలో మేడం. సార్, ప్రజెంట్ మీరు ఉంటున్న ఏరియాలో ఓవరాల్ గా కవరేజ్ అయితే బాగుంది, బట్ యూజర్స్ చాలా ఉండడం వలన మీకు ఇంటర్నెట్ సమస్య అనేది అవుతుంది సార్. యూజెస్ ఎక్కడ మేడం? మేడం ఇక్కడ గట్టిగా 100 ఇల్లు కూడా లేవు మేడం మా ఊర్లో. 100 ఇల్లు కూడా లేవు, అందరూ ముసలోళ్ళే ఉన్నారు. అందులో సగం మంది కుర్రోళ్ళు, అందులో సగం మంది ఫోన్లు లేవు. ఇంకెక్కడ యూజేజ్ ఉండదు చెప్పండి? నాట్ ఓన్లీ మీ ఏరియా సార్, 50 అవుతుంది. అంటే ఏ ఫార్ములా వచ్చింది దానికి? ప్రజెంట్ మీ కంప్లైంట్ ని మేము నోటీస్ చేసుకుంటున్నాము, నెట్వర్క్ టీమ్ వాళ్ళకైతే ఫార్వర్డ్ చేస్తున్నాము. 100% ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి మా తరపు నుండి అయితే హెల్ప్ చేస్తాము. ప్లీజ్ వెయిట్ చేయండి, ఖచ్చితంగా ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయిపోతుంది. ఓకే? కాదు మేడం, చెప్పండి సార్. గేమ్ ఆన్ చేస్తే 999 వస్తుంది మేడం. మళ్ళీ వీడియోలు బాగానే వస్తుంది, బ్లర్ కూడా అవట్లా. బ్లర్ కూడా అవట్లా. మేడం ఓకే, ఖచ్చితంగా ప్రాబ్లం అయితే రిజాల్వ్ కాదు మేడం, గేమ్ ఆన్ చేస్తే 999 వస్తుంది. గ్లోవల్ ఎన్ని వేసినా ఒక్కడు కూడా పడతలేదు. షార్ట్ గంతా 1 ట్యాబ్లు కొట్టినా పడతలేదు. MP40 కూడా ఏది కూడా పని చేయట్లేదు. ఇప్పుడు నేను స్ట్రీమింగ్ ఆపుకోవాలా మీ వల్ల? ఏదో తేడాగా ఉందేంటి? ఆపుకోవాలా మీ వల్ల? 100% మీ ప్రాబ్లమ్ ని మేమైతే రిజాల్వ్ చేస్తాం సార్. ఓకేనా? ఎప్పుడు చేస్తారు మేడం? నేను స్ట్రీమింగ్ అన్ని సిస్టమ్ పెట్టుకున్నా మేడం.
2 lakhs పెట్టి నేను స్ట్రీమింగ్ అన్ని ఐటమ్స్ పెట్టుకుని రూమ్ క్రియేట్ చేసుకుని ఏ లంచోడు పంపించండిరా నేను చూస్తున్నారు. నేను ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి? మీ జియో సిమ్ వల్ల నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను మీకేం తెలుసు మేడం? నా సబ్స్క్రైబర్లకు నేనేం చెప్పిన యూట్యూబ్ మేడం, నా యూట్యూబ్ ఛానల్ 1,50,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి? సిగ్నల్ రావట్లేదు అంటే ఇంత పెద్ద యూట్యూబర్ నవ్వుతారు. నేను మీ సిమ్ వల్ల మేము నవ్వులు పాలు అవ్వాలా? నాకు అర్థం కావట్లేదు. ఏంటి మేడం 2 versus 4 ఆడినా లేదు, 1 versus 1 ఆడినా లేదు, ఎట్లా ఆడినా కూడా గేమ్ గెలవలేకపోతున్నా సిగ్నల్ లేకపోవడం వల్ల. వాళ్ళేం 1 ట్యాప్లు ఆడదాం అంటున్నారు. ఇంకెట్లా ఆడాలి, ఏం చేయాలి నాకు అర్థం కాదు. నెట్వర్క్ మార్చుకోమంటారా మేడం? జస్ట్ టెంపరీ ఇష్యూ మాత్రమే సార్. ఖచ్చితంగా రిజాల్వ్ అయిపోతుంది సార్. ఓకేనా మేడం? టెంపరీ ఇష్యూ ఏంటి మేడం నాకు అర్థం కాదు. సార్ ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ ని మేము రిజాల్వ్ చేస్తాం సార్. ప్లీజ్ వెయిట్ చేయండి. అంటే ఇప్పుడు ఇవాళ 10,000 పోయినాయి మేడం. రూమ్ మ్యాచ్ ఆడితే బెట్ మ్యాచ్ 10,000 పోయినాయి. సిగ్నల్ లేదంటే వాళ్ళు డబ్బులు వెనక్కి తిరిగి ఇస్తారా చెప్పండి? మీరు ఇస్తారా? మీరు ఎట్టా ఇవ్వలేరు. అది పద్ధతి కాదు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. నేనేం చెప్పుకోవాలి ఇప్పుడు? సమాధానం చెప్పండి. మా మామ పింఛన్ డబ్బులతో బెట్ మ్యాచ్ పెట్టా. ఇప్పుడు మా తాత పింఛన్ డబ్బులు అడుగుతుండ్రు. నేనేం చెప్పాలి చెప్పండి? ఎన్ని బాధలు పడుకుంటా మీ సిమ్ వాడుకుంటా రీఛార్జీలు చేసుకుంటా, వాడిని మాడికి ఫోన్ చేసి వీడికి ఫోన్ చేసి తిట్లు తినుకుంటా, మా ఫ్రెండ్కి రీఛార్జీలు చేయించుకుంటా, గేమ్ ఆడుకుంటా. ఏంది మేడం ఇదంతా? ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ కి రిజల్యూషన్ ఇస్తాం సార్. నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా రిపీట్ అవ్వదు. ఓకేనా? రిపీట్ అవ్వదా? లేదులే మేడం, ఇది రిపీట్ అయ్యేలా లేదులే. కానీ నెట్వర్క్ మార్చుకుంటా మేడం. ఎందుకని మీరు ఇట్లా నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు? నేను డైలీ 2-3 వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి మేడం. ఎడిటింగ్ చేసుకోవాలి, వీడియో అప్లోడ్ చేసుకోవాలి. నాకు నెట్వర్క్ రాకపోతే నేనేం సమాధానం చెప్పుకోవాలి మా సబ్స్క్రైబర్లకి? నేను డైలీ ఛాలెంజ్లు పెడతా ఉంటా మేడం. సిగ్నల్ రాకపోతే వాళ్ళు 1 ట్యాప్లు ఆడతారు. స్పీడ్గా ఉంటుంది మేడం గేమ్. ఫ్రీ ఫైర్ ఫుల్ స్పీడ్ ఉంటుంది. M188 డిజర్ట్తో ఆడుతున్నారు బాగా. అయినా ఎందుకని మీ వల్ల ఎన్ని బాధలు పడాలి, ఎంతమందితో తిట్లు తినాలి మేడం? ఇప్పుడు వాడికి 10,000 కొట్టా, ఇంకోటికి 5,000 కొట్టాలి. 2 మ్యాచ్లు ఓడిపోయా నేను. సమాధానం చెప్పండి మేడం. సైలెంట్గా ఉంటే నేను అక్కడ సైలెంట్గా ఉండలేనుగా. సార్ మేము అదే చెప్తున్నాం. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ ని మేము రిజాల్వ్ చేస్తాం సార్. రిజాల్వ్ చేస్తాం సార్. డిజాల్వ్ చేస్తారా? ఏం చేసేటట్లు లేరుగా మేడం మీరు. మా మామ రేపు పింఛన్ డబ్బులు ఎగిరా అని ఏం చెప్పాలంటారు? నాకే కామెడీ ఉంది మేడం. మా మామ పింఛన్ డబ్బులు వస్తాయేమో మంచిగా అనుకున్నా, అయ్యా పోయినాయి. ఇప్పుడు ఏం చేయాలో ఏందో కథ నాకేం అర్థం కావట్లేదు మేడం. మా ఊర్లో అందరూ ముసలోళ్ళే మేడం. అవునా సార్? హలో, ఓకే. ఏం మేడం కోపంగా ఉన్నారా మేడం? నువ్వు చెప్తుంటే నా బాధ అర్థం చేసుకోండి మేడం. మాకు అర్థం అవుతుంది సార్ మీ ప్రాబ్లం అనేది. అర్థమైతే శాలరీ కొడతారేంటి మేడం? మీ డబ్బులు ఏం వద్దులేండి మేడం, నాకు సిగ్నల్ వస్తే చాలు. అటువంటి ఆప్షన్స్ కూడా మా దగ్గర ప్రొవైడ్ చేయలేము సార్. సారీ. మా అమ్మాని మామతో మాట్లాడండి మేడం. సారీ సార్. జియో మన అంబానీ మేడం, మన డబ్బులే మేడం. వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. ఏంది మేడం మన చిన్నపిల్లగాళ్ళం సిగ్నల్ లేకుండా వాడిని వీడిని బతిలాడి అసలుకి బాధగా ఉంది మేడం. ఇవాళ వీడియోనే అప్లోడ్ చేయలేదు మేడం యూట్యూబ్ లో. ఎంత బాధపడుతున్నానో మీకేం తెలుసు మేడం? ఒక యూట్యూబర్ కొన్న బాధలు మీకేం తెలుసు మేడం చెప్పండి? డెఫినెట్ గా మీ ప్రాబ్లమ్ కి రిజల్యూషన్ దొరికిపోతుంది. నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా రిపీట్ అవ్వదు సార్. రిపీట్ అయితే ఏం చేయమంటారు? ఒక మాట చెప్పండి. మీ ఆఫీస్ ఎక్కడ? వైజాగ్ సార్. వైజాగా? సార్ మాది పక్కన విజయనగరం మేడం. ఓకే.
ఎప్పుడు కలవమంటారు ఆఫీస్కి? మీరు ఆఫీస్కి వచ్చినాకనే మేము సేమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. నెట్వర్క్ చెక్ చేసి ఖచ్చితంగా ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయిపోతుంది సార్. మేడం నేను మేము ఖచ్చితంగా ఆఫీస్కి వస్తాం మేడం. ఓకే సార్. ఏం మాట్లాడమంటారు వచ్చి? మీ ప్రాబ్లం గురించే మాట్లాడండి సార్. మీ ప్రాబ్లం గురించి మాట్లాడితే నాకు అప్పుడు సిగ్నల్ ఓకే మీకులాగే సాల్వ్ చేస్తాం అంటున్నారు మేడం. ఎక్కడ చేస్తున్నారు మేడం? అసలు ఏం చేయదు మేడం. అసలు నాకు బుర్ర పాడైపోతుంది మేడం. అసలు ఇందాల 6:30కి మా పాప వీడియో కాల్ చేసిందంట, రింగ్ అయిందంట, కానీ నాకైతే రింగ్ రాలా. నా సిగ్నల్ ప్రాబ్లం ఆమెకేం తెలుసు? మీ సిగ్నల్ వల్ల ఎంత ఇదైపోతున్నానో నాకు తెలుసు మేడం. హలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రాబ్లం అయితే డెఫినెట్ గా రిజాల్వ్ అయిపోతుంది సార్. ఓకేనా? ప్లీజ్ వెయిట్ చేయండి. ఏంటి మేడం? త్వరలో అయితే ఖచ్చితంగా ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయిపోతుంది త్వరలో సార్. ప్లీజ్ వెయిట్ చేయండి సార్. త్వరలో అంటే ఎన్ని గంటలు మేడం? ప్రజెంట్ ఇక్కడ స్పెసిఫిక్ డేట్ మెన్షన్ చేయలేదు. మీకు SMS ద్వారా ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకేనా మేడం? ఇప్పుడు నాకు గంటలో మ్యాచ్ ఉంది మేడం, 4 vs 4. ఓకే. తెలంగాణ వాళ్ళు ఛాలెంజ్ చేశారు మా మీద. ఆంధ్ర మన ఏపీ మందే, మీది ఏపీ నాది ఏపీ. ఎంత పౌరుషంగా వెళ్ళాలి మనం? ఇప్పుడు వాళ్ళు టయానికి మ్యాచ్కి రావాలి, వాళ్ళని కొడతాం, అంత ఈజీ కాదు. నెట్వర్క్ రాంది. ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళాలి, ఏం మ్యాచ్ ఆడాలి చెప్పండి? వాళ్ళు మీదకి వచ్చి ఆడతారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెఫినెట్ గా మేము రిజాల్వ్ చేస్తాం సార్. ఓకేనా? మీరు చేసేటట్టు కనపడతలేదు మేడం. ముందు ఫోన్ కట్ చేస్తే ప్రశాంతంగా పడుకుందాం అన్నట్టు ఉంది మీ బాబతే. ఏదో చెప్తున్నాంలే, సాల్వ్ చేస్తాంలే అని ఒక మాట అంటే సరిపోతుందిలే అనుకుంటున్నారా మేడం? అలా ఏం కాదు సార్. మరి ఎలా మేడం? ప్లీజ్ ఒకసారి మీ ఆఫీస్ వాళ్ళకి చెప్పండి మేడం. నా నెంబర్కి, ఈ నెంబర్కి సిగ్నల్ ఎక్కడ ఆగకూడదని చెప్పండి మేడం. చాలా చాలా ఫైల్స్ ఇవన్నీ చాలా ఎవరు ఉండదు మేడం. యూట్యూబ్ ఛానల్ అంటే ఈ ఇన్స్టాలో రీల్స్ చేసినట్టు కాదు మేడం. ఓకే సార్. స్నాప్చాట్లో చాటింగ్ చేసినట్టు కాదు మేడం. యూట్యూబ్ అంటే పెద్ద కథ ఉంటుంది మేడం. ప్రతి డైలీ వీడియో అప్లోడ్ చేసుకోవాలి. వాడు షార్ట్ గన్ను తెస్తే మనం MP40 ఎట్ట కొట్టాలి ఆలోచించాలి. డిజైర్ తోటి షార్ట్ రేంజ్లో కొట్టాలి. ఎన్ని టార్చర్ అనిపించుకుంటా మీ సిగ్నల్ బేస్ మీద నేను నమ్మకంతో రూమ్ మ్యాచ్లు ఒప్పుకుంటే సడన్గా అసలుకి గెలిచే టైంలో సిగ్నల్ పోయింది మేడం. 999 ఏమైందంటే ఏముందంటే జియో చెప్తే మేము నెట్వర్క్ మార్చుకుంటాంగా మేడం. ఇన్ని బాధలు పడాల్సిన అవసరం లేదుగా మాకు. ఖచ్చితంగా మీకు రిజల్యూషన్ దొరుకుతుంది సార్. మీరు ఎంతవరకు మీ కంపెనీని వెనకేసుకొస్తున్నారు తప్ప సార్, అవసరం అయితే మీరు నెట్వర్క్ చేంజ్ చేసుకోండి అంటలేదు మేడం. మీలాంటి నిజాయితీ పరులు కావాలి మేడం మన దేశానికి. మేడం చెప్పండి సార్. మేడం హలో హలో. చూసారా మేడం, మీరు ఎన్ని ప్రాబ్లం మీ కంపెనీది ఉన్నా ఎంత ఆపుకుంటూ వస్తున్నారు మేడం. ఎంప్లాయ్ మేడం, మీరు గ్రేట్ మేడం. ఎన్ని మాట్లాడినా సరే ఎంత ఓపిక్గా ఎంతవరకు మా సిమ్మే వాడండి మీకు ప్రాబ్లం సాల్వ్ అయింది అంటున్నారు తప్ప నెట్వర్క్ మారట్లేదు అంటున్నారు మేడం. గ్రేట్ మేడం మీరు. హలో హలో. ఇప్పుడు అర్ధగంట 30 minutesలో ఇప్పుడు 11:79 మేడం. 11:30కి ఇప్పుడు మ్యాచ్ ఉంది. సారీ 1:7. అమ్మ మేడం చూడండి మేడం, ఇవాళ వీడియో అప్లోడ్ చేయకపోతే నాకు బ్రెయినే పని చేయదు మేడం తెలుసా. యూట్యూబ్ అంటే నాకు ప్రాణం, యూట్యూబ్ అంటే మాకు ప్రాణం. ఖచ్చితంగా మీ ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయిపోతుంది సార్. ఓకేనా? ఏంది రిజాల్వ్ మేడం? ఇప్పుడు నేను లేకపోతే ఇప్పుడు ఏపీ పరువు మొత్తం పోయింది. ఇప్పుడు రూమ్ మ్యాచ్ రాకపోతే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఇంకా చూడు మీరు బాటుగాళ్ళు మీకు ఆడతావు రాదు అంటారు, గేమ్ డిలీట్ చేసుకోమంటారు. ఐఫోన్ కొనుక్కున్నా, కంప్యూటర్ కొనుక్కున్నా, రూమ్ ఇన్ని చేసుకొని నెట్వర్క్ ఉంటేనే మేడం గేమ్ ఆడేది. మీకు తెలుసో లేదో ఫ్రీ ఫైర్ ఆడతారు, మీరు ఆడతారు మేడం?
లేదు సార్. ఉంటే చెప్పండి మేడం ఐడి. లేదు సార్, మేము గేమ్స్ ఆడేంత టైం ఉండదు మాకు. అంత టైం లేదు మేడం, అర్థమైంది మేడం. మీ పేషెంట్స్ కి మీకు హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎంతైనా గ్రేట్ మేడం, మీరు ఎంత చూసినా మీకు. ఇప్పుడు 1:30కి మ్యాచ్ ఉంది మేడం. ఇప్పుడు ఏం సమాధానం పోస్ట్ పోన్ చేసుకోమంటారా లేదా ఇప్పుడు చూస్తారా మీరు? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేస్తాను సార్, వీలైనంత త్వరలో. ఓకేనా మేడం? నేను లైన్ లో ఉంటా, ఒకసారి చూడండి మేడం. గేమ్ ఓపెన్ చేసి ఉన్నా, పింగ్ వస్తుంది మేడం, 999 వస్తుంది. మీరు ఓకే అంటే నేను వాళ్ళకి మనీ సెండ్ చేస్తా. ఇప్పుడు ఇందులో 15,000 పోయినాయి మేడం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మ్యాచ్, ఇప్పుడు మీరు ఓకే అంటేనే ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ చెప్తా, లేదంటే మీ జియోకి మీకు దండం పెడతా. ఏం చేయమంటారు? కాసేపు ఆగి ట్రై చేయండి సార్, ఖచ్చితంగా ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయిపోతుంది. ఓకేనా? కాసేపు అంటే ఇప్పుడు ఎట్లా మేడం? ఇప్పుడు 11:30 మ్యాచ్ ఉంది మేడం అని చెప్తుంటే. టోర్నమెంట్ మేడం ఇది, టోర్నమెంట్. ప్రతి జిల్లాకి ప్రతి స్క్వాడ్ వచ్చింది, ప్రైజ్ మనీ ఉంటుంది. 11:30 ఆల్రెడీ అయిపోయింది సార్. 11:30 మేడం, 1:30 మేడం. బ్రెయిన్ కూడా పనిచేయట్లా. ఇప్పుడు టోర్నమెంట్ ఉంది మేడం. మాది కృష్ణా డిస్టిక్ వైజ్ గా ఉంటది. డిస్టిక్ కి 5K కట్టి ఆడాలి. లాస్ట్ కి 1 lakh 2 lakhs ప్రైజ్ మనీ ఇస్తారు. ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడపోతే ఇప్పుడు ఏమైపోవాలి మేడం చెప్పండి? ఒక గేమర్ బాధను మీరు అర్థం చేసుకోలేరా? చెప్పండి మేడం. మాకు అర్థం అవుతుంది సార్ మీ ప్రాబ్లం అనేది. ఖచ్చితంగా మీ ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయిపోతుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా? ప్లీజ్ వెయిట్ చేయండి సార్. నేను లేకపోతే మా ఓల్డ్ ఫ్రెండ్స్ ఆడలేరు మేడం. ఒక్కడ కూడా కవర్ ఇడు ఏం ఇడు గ్లోవాల్ రివైవ్ వీటివే రాదు మేడం. నేను లేకపోతే నేనుండి టీం మీ ప్రాబ్లం కి రిజల్యూషన్ దొరుకుతుంది. మీరు ఫ్రీ ఫైర్ డిలీట్ చేస్తారా మేడం? మీరు మాట్లాడేటట్లేదు కానీ మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టుంది మేడం. సారీ మేడం డిస్టర్బ్ చేసినందుకు. ఇట్స్ ఓకే సార్. ఇట్స్ ఓకే అంటే కట్ చేయమన్నా మేడం అర్థం? మేడం సార్ కాసేపు ఆగి మీరు ట్రై చేయండి, మీ ప్రాబ్లం రిజల్యూషన్ దొరుకుతుంది. ఓకేనా? థ్యాంక్స్ సో మచ్ మేడం. తిన్నారా అండి? ఓకే సార్. తిన్నారా మేడం? సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు చెప్పండి మేడం. మేడం మీకు ఫుల్ రేటింగ్, మేడం మీ పేషెంట్స్ మీకు ఫుల్ రేటింగ్ ఇద్దాం అనుకోండి. ఏం రేపు పొద్దున ఆఫీస్కి వచ్చి మీ పేరు గట్టిగా చెప్పమంటారా? ఏం పేరు మేడం? మేడం అనురాధ ఎక్కడున్నావు అన్నా మేడం. ఓకే సార్, అండ్ స్మాల్ రిక్వెస్ట్ సార్, మా తరపున మీ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కాల్ మేము ఫీడ్బ్యాక్ ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు మేడం, శతకోటి ధన్యవాదాలు. సిగ్నల్ వచ్చింది మేడం. ఇప్పుడు సిగ్నల్ వచ్చిందా? సిగ్నల్ వచ్చి మేడం 2 నిమిషాలు 9 minutes ఉంది మేడం. ఓకే, థ్యాంక్స్ సో మచ్ మేడం, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి సార్. ఓకే కన్ఫర్మ్ తొందరగా మీరు బ్యాక్ వెళ్ళిపోతే నేను ఫీడ్బ్యాక్ ఇచ్చి నేను గేమ్కి వెళ్ళాలి ఫాస్ట్ గా. థ్యాంక్స్ సో మచ్ మేడం. ఓకే సార్, థ్యాంక్. జియో కేర్తో కనెక్ట్ అయినందుకు ధన్యవాదములు. మా సలహాదారులు మీ ప్రశ్నని సంతృప్తికరంగా పరిష్కరించగలరని మేము ఆశిస్తున్నాం. దయచేసి ఈ ఇంటరాక్షన్ యొక్క మీ అనుభవాన్ని 1 నుంచి 5 స్కేల్లో పంచుకోండి. ఇక్కడ 5 అంటే అత్యంత సంతృప్తికరంగా మరియు 1 అంటే సంతృప్తికరంగా లేదు అని.